మరియదాసు, నేను దళిత నాయకుడిని. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ నెంబర్ మాజీ. నిన్న అసెంబ్లీ సమావేశంలో వర్గీకరణ ఆమోదం బిల్లు పెట్టినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు డోలా వీరాంజనేయులు గారికి, హోంమంత్రి వంగలపూడి అనితమ్మ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము దళిత సంఘాల తరపున. నిజంగా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ మెడికల్ కాలేజీ గురించి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మెడికల్ కాలేజీ తక్షణమే నిర్మించి ఖచ్చితంగా పనులు మొత్తం కూడా పూర్తి చేస్తా అన్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, ఎరపతినేని లక్ష్మయ్య గారి కుమారుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు అనిపించారు, ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన ఎప్పుడు కూడా నిన్న దాచేపల్లి మండలంలో ఒక మెడికల్ క్యాంప్ పెట్టి ఆరోగ్యపరంగా అందరికీ సహకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈ జిల్లాకి ఎంపీ అయిన కృష్ణదేవరాయలు గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఒకసారి కాదు 2 సార్లు ఎంపీ గెలిచినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన మీకున్న అనుభవంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ మెడికల్ కాలేజీని త్వరలో నిర్మించి పేద విద్యార్థులు అదేవిధంగా ఆరోగ్య సమస్యల మీద ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. మేము ఇక్కడ డెలివరీ టైం కాగానే పాపం పేదవారు నర్సరాపేట పోయి డెలివరీ చేసుకోవాల్సి వస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. అందుకని పేద విద్యార్థులు కానీ లేదా ఇక్కడున్న పేద వైద్యం కోసం తక్షణమే మెడికల్ కాలేజీ నిర్మించాలని కోరుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజల తరపున అదేవిధంగా జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరపున మీకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్.